నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. నయనతార తాజాగా షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్గా మారింది. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే, అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరొక అప్పులా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ నయన్ ఈ పోస్టు హఠాత్తుగా ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్నారు నెటిజన్లు. బియాండ్ ది ఫెయిర్ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కాలీవుడ్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇదే క్రమంలో ఈ పోస్ట్ పెట్టి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. విఘ్నేష్ శివన్తో నయనతార ప్రేమ కథతో పాటు ఆమె జీవితంలోని మరికొన్ని అంశాల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్. విఘ్నేష్ నయన్తో కలిసి నటించిన తొలి చిత్రం నానున్ రౌడీ దాన్ వీడియోలు, పాటలు ఈ డాక్యుమెంటరీ కోసం ఉపయోగించుకోవాలని అనుకున్నారు నయన్, విఘ్నేష్. అయితే ఈ చిత్ర నిర్మాత అయిన ధనుష్ నుంచి అనుమతి లభించలేదు. ట్రైలర్లో కనిపించిన 3 సెకండ్లకు గాను పరిహారంగా 10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయనతార తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుష్ తీరును తప్పుబడుతూ 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు నయన్. ఈ వివాదానికి అంతటికీ కారణమైన సన్నివేశాలను మాత్రం డాక్యుమెంటరీలో తీసివేయలేదు, అలాగే ఉంచారు. దీనికి ప్రతిచర్యగా ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి 3-4 సెకండ్ల వీడియో క్లిప్పింగ్కి ధనుష్ అంత డబ్బు డిమాండ్ చేయడం, సీన్లను వాడుకున్నందుకు పరిహారం కోరడం అవసరం లేదు. కానీ ఈ చిత్రం షూటింగ్లో నయన్, విఘ్నేష్ ఇద్దరు కలిసి టైం పాటించకుండా సరైన సమయాలకు షూటింగ్కి రాకుండా ధనుష్ను ముప్పతిప్పలు పెట్టారని, తీవ్రమైన నష్టం కలిగించారని టాక్. ఈ వివాదంలో భాగంగానే ఈ పోస్టు పెట్టి ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు.